హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత్ టీవీ. నేను మీ సౌమ్య. ఈరోజు మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. నా పేరు మల్టీ స్టార్ మనోజ్ రాజా. ఐ లవ్ యూ నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏదో చెప్తారంట, చెప్పు. ఐటమ్ రాజా, జిగేల్ రాజా, మనోజ్ రాజా. నన్ను లవ్ చేసి సినిమాలకు షికార్లకు వానమ్మటి ఈనమ్మటి ఓయిలమ్మటి తిరుగుతావా? మరి నా గుండెలు ఎంత మండాలనే? నీలాంటి వాళ్ళు భూమి మీద బతకూడదే. ఏయ్, మీరెవ్వరు రావద్దు. సీత ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ. ఇంకా చావలేదే, చావలే. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? స్పెట్స్ తీసేస్తే నాకు ఎటు చూస్తున్నారో కూడా అర్థమైతలేదు. మీరు మీకెళ్ళే చూస్తున్నా. అరే, మీ కళ్ళని చూడాలనుకుంటున్నామండి మేము. నేను తీస్తా, తర్వాత తీస్తా. కళ్ళద్దాలు ఎందుకు పెట్టుకుంటా తెలుసా అరా నీకు? తీయండి ఇప్పుడు, జర మా వ్యూవర్స్ అన్న చూస్తారుగా. నిన్ను గుడ్డోడు అన్నోడు గుడ్డోడు. ఈ కాస్ట్యూమ్ ఏంది? నేను పెళ్లికి పోయి వచ్చిరా లేకపోతే పెళ్లి చేసుకుని వచ్చిరా? షాక్ అయిపోయినా. అసలు సగం సుట్టుగాడు ఎవడు? నవ్వు వస్తుంది నాకు. పాపం ఫీల్ ఎక్స్ప్లెనేషన్ ఇయ్యలేకపోతున్నాడు. వాడు చెప్పండి నీకు నవ్వమని. నవ్వితే నాకు గాలుతుందని తెలియదా? బాలయ్య గారు డైలాగ్ అంటే మీకు బాగా ఇష్టం కదా, అదే డైలాగ్. అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను, లొకేషన్ చూడను, ఒంటి చేత ఊచకొత వాస్తానా కొడక. కత్తులతో గొడ్డలతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. ప్రమోషన్స్ కోసం చూస్తున్నారా? మీ బిజినెస్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వేదాంత్ టీవీని సంప్రదించండి. ఈరోజు మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ గురించి నేను చెప్పాలన్నా, ఆ గెస్ట్ మీకు అర్థం కావాలన్నా మినిమం డిగ్రీ ఉండాలి. సో కింది స్థాయిలోకి అయితే అస్సలు అర్థమే కాదు, పై స్థాయిలోకి అర్థమవుతుంది అనమాట. మన ముందు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. హలో అండి. హలో, చెప్పండి. హాయ్. స్పెట్స్ తీసేస్తే నాకు ఎటు చూస్తున్నారో కూడా అర్థమైతలేదు. మీరు మీకెళ్ళే చూస్తున్నా. అందుకే స్పెట్స్ తీసేయండి జరా. సరే, మీరు ఇట్లా మామూలు కూర్చున్నారు కదా, కాలు మీద కాలు వేసుకోండి సరే. ఎందుకంటే నా ముందర ఒకళ్ళు తగ్గి ఉండడం నాకు ఇష్టం ఉండదు. సరే, ఇప్పుడు స్పెట్స్ తీసేయండి. తీయను నేను. అరే, మీ కళ్ళని చూడాలనుకుంటున్నామండి మేము. నేను తీస్తా, తర్వాత తీస్తా. తీయండి ఇప్పుడు, జర మా వ్యూవర్స్ అన్న చూస్తారుగా. ఓకే. అదే మినిమం డిగ్రీ ఉండాలి. కింది స్థాయిలకు అస్సలు అర్థమే కాదనమాట. సో మీ లైఫ్ జర్నీ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? ఇప్పుడు కింది స్థాయి అని చాలా నువ్వు బాగా కించపరుస్తున్నావు చాలా మందిని. నేను కించపరిచినట్టు కాదు అనేది. నేను కించపరిచినట్టు ఎక్కడ అనిపించిందండి మీకు? కింది స్థాయి అంటే ఏంటిదండి? బుర్రలేని వాళ్ళని చెప్పిరుగా మీరే. బుర్రలేదు కాదు, అది కులం కాదు, మతం కాదు, అదే ఏది కాదు, బుర్ర ఆలోచన, ఒక మంచితనం అంతే. ఇప్పుడు నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. చదువుకున్న వాళ్ళ దాంట్లో ఉంటుంది, ఏలు ముద్ర వాళ్ళ దాంట్లో ఉంటుంది. మనం ఆలోచించే దాంట్లో బట్టేసి. ఇప్పుడు మీరు గుడ్ అని చెప్పాలా, బ్యాడ్ అని చెప్పాలా? నేను అవతల లేదనుకున్నాం, మనకేం. వాళ్ళు గూడ్ అనగానే మనం గూడుగాము, వాళ్ళు బ్యాడ్ అనగానే మనం బ్యాడ్గాము. ఓకే. ఈ కాస్ట్యూమ్ ఏంది? నేను పెళ్లికి పోయి వచ్చిరా లేకపోతే పెళ్లి చేసుకుని వచ్చిరా? షాక్ అయిపోయినా. ఆ నుంచి రాగానే మీరు బండి మీద ఉంటే ఎవరి పెళ్లి కొడుకు అనుకుంటున్నా? చెప్పండి. కాస్ట్యూమ్ ఏంటండి ఇది? నా కాస్ట్యూమే. మీ కాస్ట్యూమేనా అది? పక్కన ఏం కాదుగా. ఏమో మరి, ఏది అడిగినా చెప్పండి అంటారు తప్ప నేను అడిగిన క్వశ్చన్కి మాత్రం సూటిగా ఆన్సర్ చెప్తలేరు మీరు. ఓకే. మమ్మీ డాడీ కొంచెం బ్యాలెన్స్ చెప్తే బురదలు పడేస్తారు మీరు. మమ్మీ డాడీనా? కొంచెం బ్యాలెన్స్ అవుట్ అయితే బురదలు పడేస్తారంట. అనుకుని జాగ్రత్తగా నేను పడేస్తానంట. ఏం మాట్లాడుతున్నారండి? మినిమం డిగ్రీ ఉండాలి అర్థం కావాలంటే. ఓకే. సార్ చెప్పండి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? మాది నల్లగొండ జిల్లా, మిర్యాలగూడ మండలం, గ్రామం తడకమల్ల. మా అమ్మ పేరు సావిత్రమ్మ, మా నాన్న పేరు సైదయ్య. ముగ్గురు అన్నదమ్ములం, ముగ్గురు అక్క చెల్లెలు. తెలంగాణ. తెలంగాణ.
ఓకే, తెలంగాణలో ఎన్ని నేను రాష్ట్రాలు ఉన్నాయి? హైదరాబాద్లో ఉంటా. తెలంగాణలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? వాళ్ళకి అడుగు. లేదు నేను మిమ్మల్ని అడుగుతా. మినిమం డిగ్రీ కదా మీరు? చెప్పారట, అయిపోయింది ఇక ఆడికి. సరే, మ్యారేజ్ చేసుకోవాలన్న థాట్ మీకు రాలేదా? వచ్చింది. ఎవరా అమ్మాయి? ఏం మీరు పువ్వులు చేతికి చుట్టుకొని తాళిబొట్టు చేతిలో పట్టుకొని మీ మీద కేసులు అయ్యి మీరు పోలీస్ స్టేషన్ దాకా పోవాల్సి వచ్చిన సిచ్యువేషన్ ఒకటి ఎదురైంది అంటే ఆ అమ్మాయి పేరేంటి? నాకు తెలిసి ఆ పేరు నేను రివీల్ చేయను. ఆ పూల డైలాగ్కి దానికి ఏం సంబంధం లేదు. సరే, తాళిబొట్టు అయితే పట్టుకున్నారుగా. అది వేరే. అదే ఒక సినిమా రివ్యూ. తాలిబొట్టు పూలు తాళిబొట్టు ఒక సినిమాకి రివ్యూ. కానీ మీరు ఒక ఆమె కోసం తాళిబొట్టు పట్టుకొని అయితే వెళ్ళారు, దాని మీద కేసు కూడా అయింది. తాలిబొట్టు పెట్టుకొని ఏం పోలేదు. ఇక చెప్పింది ఇగో నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అంటే ఆమె కాడికి పోలేదంటున్నా నేను. సరే, అయితే నాకు జనరల్గా ఏంటంటే ఒక వ్యక్తి కొంచెం డెవలప్ కావాలి, సపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నానని నాకు కొంచెం తెలిసి ఉంటుంది. అందుగురించి మనం కొంత సపోర్ట్ చేస్తే మంచి డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది అనే భావంతో మన ఏదో మనకు దోచినట్టుగా మన స్టేటస్ కానీ, మన వాట్సాప్ గ్రూప్స్ కానీ, మన ఇన్స్టాగ్రామ్ కానీ అట్లా మనం సెండ్ చేస్తుంటాం అన్నట్టు. ఆమె రాంగ్ రూట్లో అది కామెడీ పోయి సీరియస్ అయిపోయింది. 250 పెట్టేసి సెలబ్రిటీ చాక్లెట్ తీసుకున్నాను, ఇంత పెద్దది. ఓకే, ఎవరైనా మనం రిసీవ్ చేసుకోవాలి. లేకపోతే అమ్మాయి రమ్మనగానే రాయి అని చెప్పేసి చాక్లెట్ నాకు పట్టుకురాలేదండి మీరు? నువ్వు ఇంటర్వ్యూ పిలిచావు కదా. ఇప్పుడు ఆమె చెప్పు తీసుకొని కొడతా అంటే చెప్పు తీసుకొని కొడతా అంటేనే తెస్తారు చాక్లెట్, లేకపోతే దేని అనమాట. నువ్వు ఇంటర్వ్యూ పిలిచావు, కొడతాను పిలిచలే కదా. నేను కొట్టడానికి తీసుకొస్తారా? నేను నిన్ను ప్రపోజ్ చేయలే కదా, నిన్ను ప్రపోజ్ చేయలేదు. ఒకసారి ఇప్పుడు నన్ను ప్రపోజ్ చేయలేదు అంటే అక్కడ ఆమెను ప్రపోజ్ చేసిండు ఆల్రెడీ. చెప్పేది నేను అది కూడా చెప్తా నేను. అయితే 250 పెట్టేసి సెలబ్రిటీ చాక్లెట్ తీసుకొని పెద్ద చాక్లెటా? అంత పెద్దగా ఉంది. ఇంత పెద్ద చాక్లెట్? అవును, 250 ఇంత సెలబ్రిటీ చాక్లెట్. పోయినా అక్కడ పోతే ఎవరు కానొస్తలేరు. ఫోన్ చేసిన ఎత్తుతలే, ఫోన్ చేసిన ఎత్తుతలే. అమ్మాయి పాపం అన్నది కానీ భయపడి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయింది అని చెప్పేసి మళ్ళీ నేను చల్లగా అయ్యి నడుచుకుంటూ పోతున్నా. మళ్ళీ ఫోన్ వచ్చింది, ఏ బాబు ఎక్కడున్నావు అని. నెంబర్ అమ్మాయిదే. ఈరోడు బాబు అంటుండేదని చెప్పి ఎవరు సార్ అన్న. నేను పంజాగుట్ట నుంచి హెడ్ కానిస్టేబుల్ మాట్లాడుతున్నా. హెడ్ కానిస్టేబులా? చెప్పండి సార్, ఈ అమ్మాయిని నువ్వు ఇబ్బంది పెడుతున్నావంట కదా, అమ్మాయి వచ్చేసి కేసు పెట్టింది, నువ్వు అర్జెంటుగా పంజాగుట్ట పిఎస్కి రా అన్నాడు. సార్ ఒక్కసారి అమ్మాయికి ఫోన్ ఇవ్వండి సార్ అన్న. తీసుకుంది, రారా అన్నది. నీకేమైనా ధమాకుందా? నువ్వు లొకేషన్ ఎక్కడికి రమ్మను, నువ్వు లొకేషన్ ఎక్కడ పెట్టినావు, ఇక్కడికి రా అని చెప్పేసి అక్కడ లొకేషన్ పెట్టినావు. అమ్మాయి మెసేజ్ పెట్టి ఎడికి రమ్మంటే అడిగి పోతారైతే మీరు అక్కడ పెట్టినావు. మళ్ళీ అక్కడికి ఎందుకు? అమ్మాయి లవ్ చేస్తున్నా కాబట్టి పోయినాము. ఉత్తగా ఎందుకు పోతారు? ఇప్పుడే జోక్లో ప్రపోజ్ చేసిన అన్నారు, ఇప్పుడే చెప్పేది నువ్వు దాస్తున్నారు. డైవర్ట్ చేయమా, రైట్? నీకేమైనా ధమాకుందా? నువ్వు లొకేషన్ పెట్టినావు, అక్కడికి రమ్మన్నావు, మళ్ళీ పంజాగుట్ట పిఎస్ కాడ ఉన్నాయండి. డైరెక్ట్ ఇలాగ ఫోన్ చేసినావు కదా, డైరెక్ట్ పంజాగుట్ట పిఎస్కి రమ్మంటే చెప్పేసి ఆడికే వద్దని కానీ అవసరం నాకు గంట టైం పోక ఏం టెన్షన్ పడవాక నేను వస్తా, నువ్వు ఆనే ఉండు అని చెప్పేసి గ్రీన్ బావచ్చు కాడ ఆటో మాట్లాడుకొని చక్కగా పంజాగుట్ట పిఎస్ చాక్లెట్ తీసుకొని పోయినా. పోలీస్ ముందు చాక్లెట్ కింద ఉన్నది అమ్మాయి. తొలిసి యూట్యూబ్లో చూసుకున్నాం ఇద్దరం. అమ్మాయిని ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం ఎప్పుడు చూడలే. నవ్వు వస్తుంది నాకు. పాపం ఫీల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోతున్నాడు. వర్ణనాతీతమా? నువ్వేనా అన్నది. ఇప్పుడు నువ్వేనా అంటే నేనా అంటే పైకి రా అన్నది. పైకి పోయినావు. సార్ వీడే సార్ అని చెప్పేసి నువ్వేనారా అంటే ఏంటి సార్ అంటే ఈ అమ్మాయి ఏమని పడుతున్నావు అంటే అవును సార్. అది కాదు, కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదు అంటే నేను అమ్మాయిని లవ్ చేస్తున్నాను సార్ అన్న. సార్ వాడేవాడు నాకు తెలియదు సార్, వాడు ముక్కు తెలియదు, ముఖం తెలియదు, వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు, అసలు వాడేవాడు నాకు తెలియదు సార్ అంటే
ఇక ఆ పోలీస్ స్టేషన్లోనే చాక్లెట్ తీసుకుపోయినా కదా, అమ్మాయి ఆడ నిలబడ్డది. ఇక మోకాళ్ళ మీద కూర్చొని నా పేరు మల్టీ స్టార్ మనమరాజా, మా నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, గ్రామం తడకమల్ల, ఐ లవ్ యూ, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి ప్రపోజ్ చేసిన పోలీస్ స్టేషన్లోనే. వాళ్ళు కేసు లేని వాళ్ళు, కేసులు ఈడిపించుకుపోవడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద కొంతమంది కేసులు అయితే వాళ్ళు ఉన్నారు. మొత్తం సినిమా చూస్తున్నారు. అక్కడొక ఎస్ఐ, అక్కడొక ఎస్ఐ, ఇక్కడ కానిస్టేబుల్, అక్కడ రైటరు, అందరు ఉన్నారు. అసలు వాళ్ళందరూ పరిశాను, మొత్తం పరిశాన్ అయ్యాడు. ఆ ఎస్ఐ గారు ఏ కానిస్టేబుల్ వాడిని ఇటు పట్టుకరా, కానిస్టేబుల్ ఇటు పట్టుకుని తీసుకొని ఎస్ఐ కాడ తీసుకుని పోయింది. ఏమనుకుంటున్నావురా, ఇది ఇందిరా పార్క్ అనుకుంటున్నావా, సంజీవయ్య పార్క్ అనుకుంటున్నావా, పార్క్ అనుకుంటున్నావా, పోలీస్ స్టేషన్ అనుకుంటున్నావా, బిడ్డ చీరేస్తా అంటున్నాను. సార్ నేను ఏమనుకోవట్లేదు సార్, ఇది పోలీస్ స్టేషన్ అని నాకు తెలుసు. ఒకవేళ మీరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఏజీ ఉన్నవాళ్ళు, 18 సంవత్సరాలు ఉన్న అమ్మాయి, 21 సంవత్సరాలు ఉన్న అబ్బాయి ఏజీ ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకొని మీరు స్టేషన్కి వస్తే వీళ్ళమ్మ నాన్న వాళ్ళమ్మ నాన్నకు రక్షణ ఉండేది మీరే కదా. ఇది ఒక దేవాలయం లాంటిది, అందుకనే ప్రపోజ్ చేసిన, తప్పే ఉంది సార్ అన్న. వెరీ గుడ్. మినిమం డిగ్రీ ఉండాలి ఇది అర్థం కావాలంటే. ఇక అనగానే సరే ఇప్పుడు నీకేం కావాలమ్మా అంటే, సార్ వాడిని కేసు పెట్టి సార్, వాడు మీ అందరి ముందర నా పరువు పోయింది, ప్రపోజ్ చేశాడు, ఇది అసలు ఆయన కథ ఏంది, కేసు పెట్టని చెప్పేసి రాసి ఇచ్చింది, కంప్లైంట్ తీసుకుంది, పోయింది. అనగానే ఈ కానిస్టేబుల్ పిలిచి చెప్పినారు, ఆ పోలీసు వాళ్ళు తీసుకుపోయారు, ఇట్ని కుర్చీలో కూర్చోబెట్టారు, ఇట్లా కాళ్ళు పెట్టేసారు. ఒకడో ఇట్లా పట్టుకున్నాడు, ఒకడు ఇట్లా పట్టుకున్నాడు, ఒకడ ఈ కాళ్ళ మించి పడి అనుకో పడ్డాయి తను 2-3 అయితే 4-5 పడ్డాయి. 4-5 పడ్డాయి. ఆ తర్వాత మళ్ళీ ఎస్ఐ కార్డు తీసుకొచ్చిండు. అమ్మాయి వెళ్ళిపోయింది కదా. అంటే వాళ్ళకి ఏంటంటే ఆ అమ్మాయి సాటిస్ఫై కావాలా, ఇప్పుడు కేసు పెట్టింది నాకు న్యాయం జరిగింది అనేది వాళ్ళకు ఉండాలి కదా, అట్లా. ఓకే, అమ్మాయి కోసం తన్నులు తినడానికి సిగ్గుగా లేదా అని ఎవరు ఏమనలేదా మరి మిమ్మల్ని? ఎవరిని ప్రాణాలు తీసుకునేటోళ్ళు, రైలు కింద పడేటోళ్ళు ఉన్నారు, ఆత్మహత్య చేసుకున్నాడు. నేను తక్కువనే అంటే అందులో ఈయన ఏం చేసుకోకుండా జస్ట్ పోలీస్ స్టేషన్ లో ప్రపోజ్ చేసిండు. అంటే ఏం చేసుకోవాలి, చచ్చిపోవాలి ఏంటి? నేను ఎందుకు చెప్తానండి, ఆ సీరియల్ ఆయన ఒక ఆయన చచ్చిపోయింది పాపం, అట్లా చచ్చిపోవాలన్నా ఏంటి? వద్దులేండి పాపం, పోలీస్ స్టేషన్ దాకా పోయి ఇంత పెద్ద చాక్లెట్ తీసుకోవాలి, ఇక రారా మళ్ళీ పోయి రానంగానే ఆడికే అయిపోయింది, కోటింగ్ అయిపోయింది కదా, తీసుకుని మళ్ళీ నిలబడ్డా. ఏం పేరు అని పేరు? మల్టీ స్టార్ మనమరాజా. నీ ఆధార్ కార్డు చూపి. డేట్ ఆఫ్ బర్త్ ఎంత? ఈడ ఏం పేరు ఉందని నువ్వేం చెప్తున్నావు సార్? నేను నా ఒరిజినల్ పేరు రామాచారి సార్. కానీ ఐఎమ్ ఏ సెలబ్రిటీ సార్. రామాచారి. ఈ తెలుగు రాములు సీతలు ఉంటే పని చేయవు సార్. ఈ సినిమా ఇండస్ట్రీలో కొంచెం నెగిటివ్ ఉంటేనే కొంచెం తొందరగా మనకు అవకాశాలు వస్తాయి, అందుకనే పేరు మార్చుకున్నాను సార్. అంటే ఏం చేస్తావు నువ్వు? సార్ నేను సినిమా యాక్టర్. ఏమైనా సినిమాలు చేసా? ఏమేమి సినిమా చేసినా అంటే హనుమాను, హరిహర రమలు, గుర్రపురాణం, సుహాసేరు అది చెప్పేసిన. ఏదో ఒక డైలాగ్ చెప్పానండి. ఇప్పుడు ఆ డైలాగ్ చెప్పాలా? ఆయన చెప్పాలిగా, అన్నీ చెప్తున్నప్పుడు చెప్పాలిగా, ఆధార్ కార్డుల డేట్తో పేర్లతో సహా చెప్పినప్పుడు. చెప్పురా, ఒక డైలాగ్ చెప్పురా అన్నాడు. అనగానే బాలకృష్ణ డైలాగ్ అంటే నాకు చాలా ఇష్టం. వెరీ గుడ్. పుట్టింది పుల్లిచెర్ల, పెరిగింది అనంతపురం, రోలింగ్ కర్నూల్. నాయన బాగుంది. ఇంకోటి చెప్పరా? ఇంకోటి అనగానే మీ ఆర్డర్ గవర్నమెంట్ ఆర్డర్, నా ఆర్డర్ గాడ్స్ ఆర్డర్. హూ ఈజ్ యువర్ గాడ్ అన్న. ఇంకోటి చెప్పు. భయం నా బయట లేదురా బోసుడికే అన్న. అయితే యాక్చువల్గా బాలకృష్ణ గారి డైలాగులన్నీ నాకు అందుకునే ఇష్టం. ఆయన డేర్ అంటే నాకు చాలా ఇష్టం. అందుగురించి ఆయన డేరు మనం చూపించడం లేదు, కానీ ఆయన కంటెంట్ కొంత మనం రిసీవ్ చేసుకుంటాను. ఆయన డైలాగులు చాలా ఇష్టం నాకు. అట్లా భయం నా బయట బోస్టికి అదొకటి. ఇంకోటి అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను, లొకేషన్ చూడను, ఒంటి చేత ఊచకొత కోస్తానా కొడక, అదొకటి చెప్పిన. ఇంకోటి నేను నరకడం మొదలు పెడితే
ఏ పార్టీ ఎవడో కదా మీ పిల్లలు కూడా తెలియదు నా కొడుకులారా అని వాళ్ళు కనజోడు ఏం లేదు కనజోడు తీసేసి కనజోడు తీరా అన్నాడు. ఇప్పుడు మాత్రం style కి కళ్ళజోడు పెట్టుకోండు. తీసేసి చెప్పిన కనజోడు చూస్తా, అరే సినిమా డైలాగులు అవి మాకు పంచులు వేస్తున్నారా అంటే, సార్ సినిమా డైలాగ్ కావాలంటే వీరసింహారెడ్డి యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి సార్ అన్న. సరే ఓకే ఇంకోటి చెప్పాను. ఇంకోటి చెప్తే, ఎవరా నేను పంపిందని పైన నా ఏమని అడిగితే చెప్పు, కింద ఒకడున్నాడు వాని పేరు బింబిత్రి కర్తల సామ్రాజ్య బింబిసారుడు అని చెప్పేసి అని ఇట్లా గట్టి ఇట్లా కొట్టిన. అరే 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 టైల్స్ పడతాయిరా అని చెప్పేసి ఆ సౌండ్ని లోపల ఉన్న సే బయటకు వచ్చిండు. ఏం చేస్తారా ఇది ఏది పోలీస్ స్టేషనా లేకపోతే పబ్లిక్ పార్క్ అనుకుంటారు ఏంటని చెప్పేసి ఇట్లా ఎస్ఐ సిఐ బయటకు వచ్చిండు. ఎస్ఐ సార్ వీడు ఫిబ్రవరి అప్పటికి ఒక వారం 10 రోజులు ఉంది లవర్స్ డే. ఏడో ఫిబ్రవరి 14కి ప్రిపరేషన్ అయ్యి వచ్చాడు. ఫిబ్రవరి 14కి ప్రిపరేషన్ అయ్యి వచ్చారు. ప్రిపరేషన్ అయ్యి వచ్చిండు, కాకపోతే మనకు అడ్వాన్స్ గా దొరికిపోయిండు. రైమింగ్ బాగుంది. ఫిబ్రవరి ప్రిపరేషన్ అయ్యి వచ్చిండు, మనకు ముందుగా దొరికిపోయిండు అని చెప్పేసి అని అన్నాడు. ఓడేడు ఏంద్రా ఏంటంటే, సార్ వీడు సినిమా యాక్టర్ అంట సార్, ఇట్లా అమ్మాయి ఇట్లా ప్రపోజ్ చేసిండు, అమ్మాయి కేసు పెట్టిపోయింది, మన రోడ్లో కోటింగ్ కూడా అయింది, ఇట్లా సినిమా యాక్టర్ అంట డైలాగ్ చెప్తున్నాడు. సార్ కోసం ఒక డైలాగ్ చెప్పరు అన్నాడు. అనగానే ఎవరి కోసం? సిఐ గారి కోసం. ఇప్పుడు ఉన్నారు అందరూ ఈ కానిస్టేబుల్ ఎస్ఐలు వీళ్ళు కదా, వీళ్ళు మొత్తం ఎంజాయ్ చేశారు నాకు డైరెక్ట్ గా. ఇక ఈయన సిఐ గారు సార్కి ఒక డైలాగ్ చెప్పాను అనగానే, మీరు భయపెడితే భయపడడానికి గల్లీలు తిరిగే గుండె నా కొడుకుని అనుకుంటున్నారా, విక్రమ్ రాథోడ్ ఐపీఎస్ పోలీస్. స్పెట్స్ తీసి చెప్పండి, మీకు కళ్ళల్లా ఉక్రోషం కనబడతలేదు ఆడియన్స్ కి. రైట్, వాళ్ళకా నీకా ఎవరు చెప్పాలి? కెమెరాకే చెప్పాలి. మీరు భయపెడితే భయపడడానికి గల్లీలో తిరిగే గుండా నా కొడుకుని అనుకుంటున్నారా, విక్రమ్ రాథోడ్ ఐపీఎస్ పోలీస్ అన్న. దెబ్బ తాకిందా? వెరీ గుడ్ రా. ఏ కానిస్టేబుల్ మనోడికి ఛాయ్ చెప్పి అన్న, మార్కులు కొట్టేసారు. ఆడ కూర్చోపో అని చెప్పేసి ఆడ ఒక చైర్ ఉన్నది, ఆడ కూర్చున్నా. ఆయన పోయి ఛాయ్ మీ ఎవర్రా సార్ పరా ఇట్లా మొత్తం చెప్పేసిన, ఇట్లా నల్గొండ జిల్లా మిర్యాల కూడా తడకం. మరి ఏడు కిందకు వచ్చిన సార్ ఇట్లా సినిమా. మరి ఇదేం పనిరా? ఇది టైం పాస్ కి ఇదేం పని అంటే సార్ పుట్టిన ప్రతి ఒక్కరికి అమ్మాయి కావాలి, వాళ్ళకి అబ్బాయి కావాలి కదా, ఎట్లా పెళ్లి చేసుకోవాలి కదా, అందు గురించి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఇట్లా 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 చేసింది సార్. అమ్మాయి ఒక ఆడ లొకేషన్ పెట్టింది, ఆడికి పోయినా, మళ్ళీ ఈడికి రమ్మంటే ఈడికి వచ్చిన అని చెప్పిన. అరే నీకు గా పిల్లట నచ్చిందిరా, గింత అంత ఉంది, అరే దాన్ని పెళ్లి చేసుకుంటే కుక్క పిల్లలు పుడతారా, అదే గిట్ట మనకు వాడన్నాడు. మనకు అబ్బాయిల విషయంలో అమ్మాయిల మధ్యలో ఏమో పొట్టుకుంది, ఇప్పుడు నచ్చితే అంతే పొట్టుకుంది అంతే కదా. అమ్మాయిలు కూడా అంతే కదా, అమ్మాయిలు కూడా ఆయన మంచివాడా చెడ్డవాడని చూడరు. కారు ఉందా, బంగ్లా ఉందా, పర్సు ఉందా, జేబుల్లో పైసలు ఉన్నాయని చూస్తారు కదా. మొగల మీద ఎందుకు బదనాం చేస్తున్నారు? అట్లా అందరు అట్నే ఉంటారు కూడా. మీరు అదే నేను అనేది కూడా అదే అంటున్నా. ఇప్పుడు అబ్బాయిలేమో ఇట్లా చూస్తారు, అమ్మాయిలేమో అట్లా చూస్తారు. అబ్బాయిలు ఏం తక్కువ కాదు, అమ్మాయిలు ఏమో తక్కువ ఏం కాదు, ఎవరి స్వార్థం వాళ్ళకే ఉంటుంది. లోపల ఉండేది లోపలికి ఉంటుంది, బయటికి మాత్రం నటిస్తారు అట్లా. ఇప్పుడు అమ్మాయి బ్లాక్ ఉంది, రెడ్ ఉంది, హైట్ ఉంది, వెయిట్ ఉంది, అందంగా ఉంది, అట్లా బూట్ వేసుకొచ్చిన, టై కట్టుకొచ్చిన మనకు అనవసరం. ఇప్పుడు ఆడోళ్ళకి ఎట్లా ఉంటుంది, ఆయన పొట్టిగుండా పొడుగుండా ఎర్రగుండా అట్లా కాదు కదా. కారు ఉందా, బంగ్లా ఉందా, పైసలు ఉన్నాయా అది చూస్తారు. ఏది లేదు పెరగని చెప్పులు వేసుకున్నాక చెప్పు ఇది పడకపో అంటారు. వెరీ గుడ్. అదే కారు మంచిగా అదే ఇది ఉందనుకో ఎక్కడ ఉంటారు సార్ అంటే అయిపోయిందా మీ పోలీస్ స్టేషన్? ఆ తర్వాత ఎందుకు వచ్చినావు అట్లా చెప్పిండు. ఇంకొకసారి ఆ అమ్మాయి ఆయన తిరిగితే నువ్వు ఎందుకు వచ్చినావు, నువ్వు చెయ్యి, నువ్వు ఏం కావాలని వచ్చినావు, సినిమా హీరో కావాలను, నువ్వు హీరో కావాలని వచ్చినావు కదా, నువ్వు ఎందుకు వచ్చినావు ఆ పని చేయి. ఆ అమ్మాయి కాదు, అలాంటి వాళ్ళు 100 మంది నీ చుట్టూ తిరుగుతారు, నువ్వు ఆ అమ్మాయి చుట్టూ తిరగడం కాదు. నువ్వు ఎందుకు వచ్చినావు ఆ పని చేయి,
నీ చుట్టే అమ్మాయిలు తిరుగుతారు అసలే మల్టీ స్టార్ మన్మథరాజా అని చెప్పేసి తిట్టి పంపించండి సాగనంపిండింటికి ఆడికి అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ వారం 10 రోజుల తర్వాత ఇటుపోయి ఉంటారు కదా మన వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా గాలి పడతారు అని తెలిసి సుమన్ టీవీ వాళ్ళు పిలిచారు. ఇట్లా అడిగి ఆ అమ్మాయి పేరు చెప్పంటే దప్పుకొని చెప్పకూడదు మేడం అంటే ఏం కాదు అయిపోయింది కదా అని చెప్పేసి పేరు చెప్పాను. ఆమె ఓ అమ్మాయి నాకు తెలుసు అని చెప్పేసి ఫోన్ కలిపి హలో అన్నది. అబ్బాయి పంజాబ్ గుట్ట పిఎస్లో ప్రపోజ్ చేసినట్టు నిజమేనా అన్నది. అమ్మాయి కదా నాకు కూడా తెలుసు, నేను కూడా ఫోన్ కలిపి అమ్మని దండం పెడతాలి అవుతుంది అనవసరంగా. ఆ అమ్మాయి పోయింది తక్కువ నా ఇంటర్వ్యూ అయిపోయింది నీకు మెట్లు దిగుతున్నా వచ్చింది. ఇక్కడ నుంచి మన మధురనగర్ పిఎస్ నుంచి పోలీస్ అయ్యి బాబు ఎక్కడున్నావు రా, నేను మధురనగర్ పిఎస్ నుంచి ఎస్ఐ మాట్లాడుతున్నాను. సార్ ఏమైంది సార్ ఇట్లా అంట కదా అని అంటే ఆడిపోయాను. ఆడిపోయిన తర్వాత యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుందాం మొత్తం. మీరు రియల్గా లవ్ చేసినప్పుడు నాతోనేమో స్టార్టింగ్లో కామెడీగా చెప్పేదాన్ని, దాన్ని సీరియస్ తీసుకుని అది సీరియస్గా అయిపోయింది. మరి నేనేం చేయం మరి ఇప్పుడు రియల్గా లవ్ చేసి మనం తగ్గొద్దు కదా, అన్ని ఏదో దాస్తున్నారు మొత్తం. కాదు ఇప్పుడు అమ్మాయి ఇక్కడ తగ్గితే నీ అమ్మాయి ఈడొక వచ్చి నా కొడుకు ఇట్టింది అని అనుకుంటారు కదా, మామూలు కదా అమ్మాయిలు. సరే అబ్బాయి ఏదో మామూలు అయినట్టు కానీ సరే. మల్టీ స్టార్ మన్మథరాజా అంటే ఏంటిది మీనింగ్? కొంచెం డిఫరెంట్గా ఉండాలని పెట్టా. ఇలాగ చెప్పాను, నా ఒరిజినల్ పేరు కాతోజు రామాచారి. ఇది పెట్టేసుకుని తిరిగితే ఈ సినిమా ఇండస్ట్రీలో రాములు సీతలు పనిచేయరు. దాని గురించి కొంచెం డిఫరెంట్ అంటే చెప్తా, కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను ఒక 3 పేర్లు చెప్తాను, అందులో ఒకటి సెలెక్షన్ చేస్తాను. ఏదో చెప్తారంట చెప్పు చూద్దాం. ఐటమ్ రాజా, జిగేల్ రాజా, మన్మథ రాజా, ఒకటి సెలెక్షన్ చేయండి. అది మీకు సోషల్ మీడియాలో తొందర ఫేమస్ కావాలి. జిగేల్ రాజా పెట్టుకోండి. అట్లా నేను నిన్న అడిగినట్టుగానే దాదాపు ఒక వారం 10 రోజులు 100 మంది అమ్మాయిలను అడిగా. మల్టీ స్టార్ చెప్పారు అందరూ. మల్టీ స్టార్ అని ఎవ్వరు చెప్పలే, నేను యాడ్ చేశా. ఐటమ్ రాజా, జిగేల్ రాజా, మన్మథ రాజా అని చెప్తే కొంతమంది ఐటమ్ రాజా అంటే ఐటమ్ రాజా కొంచెం ఉప్పల్ బాల్ కిందకి వస్తుంది అని చెప్పారు. జిగేల్ రాజా అంటేనేమో కొంచెం కామెడీ కిందకి వస్తుంది అని అన్నారు. ఎక్కువ ఓటింగ్ పెట్టా, ఎమ్మెల్యే ఎలక్షన్ లాగా. ఈ యొక్క 100 చిట్టీలు, ఈ యొక్క 100 చిట్టీలు, ఈ యొక్క 100 అంత సీన్ ఉందంటారు ఆ పేరుకి? ఏది ఇప్పుడు మీరు పెట్టుకునే మన్మథరాజా పేరుకి ఇంత సీన్ ఉందా? మరి నాకేం తెలుసు, వాళ్ళు పెట్టిందే కదా. ఎలక్షన్ పోలింగ్ దాకా పోయిందంటే నేను అట్లా ఈ యొక్క ఐటమ్ రాజా 100 చిట్టీలు, మన్మథ రాజా 100 చిట్టీలు, జిగేల్ రాజా 100 చిట్టీలు రాసి ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, ఈ 3 చిట్టీలు ఇచ్చాను నీకు. నేను సోషల్ మీడియాలో నేను సినిమా ఇండస్ట్రీలో సినిమా అవకాశాల కోసం తిరుగుతున్నా. కొంచెం సోషల్ మీడియాలో కొంచెం తొందరగా ఫేమస్ అవుతే ఇంకా ఇండస్ట్రీలో కొంచెం తొందరగా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ప్లీజ్ రిక్వెస్ట్ అని చెప్పేసి పోల్ పెడితే ఇందులో ఒక తొందర ఫేమస్ కావాలి, సోషల్ మీడియాలో తొందర ఫేమస్ కావాలి. ఇందులో 2 జింపేసి ఒకటి అందులో ఏం చెప్పేసి ఒక డబ్బా లాంటిది పెట్టేసుకొని 2 జింపేసి ఒకటి అందులో వేశారు. అట్లా ఎక్కువ ఓట్లు మన్మథ రాజా అని వచ్చింది. దానికి ఇప్పుడు ఏదో ఒక స్టార్ తగిలిస్తే బాగుంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఐకాన్ స్టారు, మెగా స్టారు, సూపర్ స్టారు, ఆ స్టారు, ఆవేశం స్టార్, ఈ స్టార్, ఆ స్టార్. మనం కూడా ఒకటి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని ఏదో ఒక స్టార్ తగిలిద్దామని చెప్పేసి కొంతమంది సలహా మేరకు, మీలాంటి వాళ్ళ సలహాల మేరకు ఇది ఒకటి తగిలించి. ఓకే, మన్మథ అంటే మీనింగ్ ఏంది? మల్టీ స్టార్ మన్మథ రాజా. మన్మథ రాజా అంటే మీనింగ్ ఏంది? మన్మథ అంటే ఇప్పుడు మన్మథ సినిమా చూసారు కదా మీరు, నాగార్జున. మీనింగ్ లేదా దానికి? నాగార్జున ఏముంది, ఇక ఆ అబ్బాయి అమ్మటి అమ్మాయిలు పడడం, అమ్మాయి అమ్మటి అబ్బాయిలు పడడం ఏదో ఉంటుంది కదా, ఏదో ఉంటుంది, దాన్ని మన్మథ అంటారు అంతే అనేది. మనకు మొత్తం అయితే దాన్ని స్టడీ చేయలేదు, పేర్ల మీనింగ్ ఏందనేది. మన్మధుడు అనే సినిమా ఉంది కదా, ఆ నాగార్జున ఒక సినిమాలనేమో ఫస్ట్ సినిమాలనేమో నాగార్జున అమ్మాయిలు పడతారు, ఆ తర్వాత రెండో సినిమాలనేమో అమ్మాయిలు అమ్మటే ఇతను పడతాడు. ఓకే, అయితే సెకండ్ దానికంటే ఫస్ట్ బెటర్ అని చెప్పేసి స్టార్ట్ చేసిరు. అదే పేరుతో అదే కంటిన్యూ చేసిరు. ఇక కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది అన్న. ఇక రాజా మన్మథ అంటే మళ్ళీ రాజా అంటే బొబ్బిల్ రాజా, ఫస్ట్ కొండపిల్ల రాజా పెట్టుకుందాం అనుకున్నా. అవి కూడా అడిగిన, కొండపిల్ల రాజా, బొబ్బిల్ రాజా, ఆ రాజా ఈ రాజా అంటే ఈ రాజాలు గీజాలు పోవు అంటే ప్లెయిన్గా ఉండదు, కొంచెం డిఫరెంట్గా ఉండాలి, కొంచెం నెగిటివ్గా ఉండాలి.
నెగిటివ్ మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా నెగిటివ్ కదా మన పేరు. ఓకే డన్. సో ఇప్పుడు మీరు ఇప్పుడు multi-star. ఇప్పుడు ఎవరికైనా ఫోన్ చేసి అరే నేను 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 ఇక్కడ హుస్సేన్ సాగర్ కాడ ఉన్నా, అర్జెంటుగా ఇక్కడికి వచ్చేసి పాలు తాపిస్తాను ఫోన్ చేసినావు అనుకో, నీ నువ్వు ఆ 10 రూపాయలు పాలు తాపించడం కోసం నేను అంత దూరం నుంచి ఇక్కడ చాయ్ తాపిస్తారు కానీ ఏందో కొత్తగా మీరు చెప్తా. సరే మీరు నేను ఏ క్వశ్చన్ అడిగినా కూడా మీరు లెంతీ ఆన్సర్స్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాలా చెప్పండి. మందు తాపిస్తా అని చెప్పు, 200 బీర్ కోసం వాడు 500 పని వదిలి పెట్టేసుకొని వస్తాడు. అదే అట్లా నెగిటివ్కి ఎక్కువ వాల్యూ ఉంది పాజిటివ్ కంటే. సరే నేను క్వశ్చన్ అట్లా సూటిగా చెప్పండి. చెప్పండి. ఈ రోజు మీరు నన్ను క్వశ్చన్లు అడగనియకుండా ఆన్సర్లన్నీ మీరే ఇద్దామని ఫిక్స్ అయ్యారా? నేను ఏ క్వశ్చన్ అడుగుతానా అని మీరు ఆన్సర్లు చెప్తారు కదా, అన్ని పొడిగిస్తున్నారు. కట్టే కొట్టే తెచ్చి అంతే ఉండాలి మీ ఆన్సర్. అట్లా అని చెప్పి లేకపోతే నన్ను మొత్తం మన చెరుకు మిషన్ ఉంటది కదా, మీరు చెరుకు కాదు, నేను చెరుకు రసం పండి తిప్పటామని కూడా గాను. పిప్పిలా నీకు అవకాశం ఇస్తే పిప్పిలాగా చేస్తావు నాకు తెలుసు. రైట్. సో చాలా కొంతమంది కామెంట్స్ పెట్టిరు ఈ క్వశ్చన్ అడగా. ఆ కామెంట్లకు నాకు ఏం సంబంధం లేదు, నేను అసలు ఆ కామెంట్ చదవను, రియాక్ట్ కాదు కదా. సరే అసలు యూపీఎస్సీ ఎగ్జామ్ ఎందుకు రాస్తారు? అది నాకు సంబంధం లేదు, నేను అడుగుతున్నా. నువ్వు సినిమా గురించి అడుగు, నాకు తెలుసు అలాంటివి అడుగుతూ అదంటే ఏంటిది ఇదంటే ఏంటిది పాప బర్రెలెక్కని కూడా ఏదో పాప ఏదో ఏదో ఎమ్మెల్యే పోటీ చేసింది ఎంపీలో పోటీ అదంటే ఏంటిది ఇదేంటి కాల్స్ కదా. సరే మీరు కూడా నాకు చాలా ఇష్టం ఎక్కువ. నేను యూట్యూబ్ ఛానల్ కానీ మీడియా వాళ్ళు, ఇప్పుడు నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే మీడియా, ఐ లవ్ యూ మీడియా. అందు గురించి వాళ్ళని పెద్దగా నేను వాళ్ళు నా మీద జోకులు వేసినా ట్రోల్ చేసినా ఏది చేసినా కానీ సీరియస్గా తీసుకోను. సరే యూపీఎస్సీ ఎగ్జామ్ వద్దు అందు గురించి ఇప్పుడు మీ మీడియా వాళ్ళు అంటే నీ సీరియస్గా కాదు కామెడీగానే అంటున్నా మీ మీడియా వాళ్ళు. ఎందుకంటే ఐ లవ్ యూ మీడియా. నేను మీడియా అంటే నాకు నేను ఇక్కడ ఉండడానికి నాతోటి వాళ్ళకు ఉపయోగం ఉంది, వాళ్ళతోటి నాకు ఉపయోగం ఉంది, భవిష్యత్తులో కూడా వాళ్ళతోటి నాకు పని ఉంది, నాతోటి వాళ్ళకు పని ఉంది, మీతోటి మీరు కూడా మీడియా వాళ్ళు కదా, మీతోటి మాకుంది మాతోటి మీకుంది. కాబట్టి ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళని మీరు అదేంటి ఏంటిది ఇదేంటిది అని అంటున్నారు. ఇప్పుడు మన దేశానికి ఇప్పుడు ఆ బర్రెలెక్క పాపం ఆమె ఏదో ఒక ఆశ, ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటది. ఆమె కోరిక తీర్చుకోవడం కోసం ఏదో ఎమ్మెల్యేగా చేసింది, ఆ తర్వాత ఎంపీగా చేసింది, అదంటే ఏంటిది ఇదంటే అవి కూడా నేను చూసిన. పాపం ఈ అమ్మాయిని ఏది ఇస్తుందిరా నాయన, ఏదో ఆమె చేస్తుంది. అదే క్వశ్చన్. ఇప్పుడు మన ఇప్పుడు మన భారతదేశం మొత్తం ప్రజలందరూ ఎవరి మీద ఆధారపడి ఉంటారంటే మన భారతదేశం మొత్తం పిఎం ప్రధానమంత్రి మీ చేతిలో ఉంది. ఆయన ఎవరు అడగరు సార్ నువ్వు ఎంత చదువుకున్నావు, నువ్వు ఏ కాలేజీ, నీకు పట్ట ఉందని చెప్పేసి ఆయన ఎవరు అడగరు. ఇక్కడ మన రాష్ట్రాన్ని పాలిస్తున్నది గతంలో కేసీఆర్ గారు పాలించారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. సార్ మీరు ఏ స్కూలు ఏ కాలేజీ, మీకు సర్టిఫికెట్ ఉందా చూపియండి, మీరు ఏ గ్రూపు అదేంది ఇదేని చెప్పి అడగరు. ఒకళ్ళు అడిగితే ఏమవుతుంది అంటే మీ ఛానల్ తెల్లటారు కూడా గోవింద 700 ఎక్కడ రావనా గోవింద అంటది. అది అందు గురించి వాళ్ళని అడగరు. సరే నేను ఒక్క క్వశ్చన్ అన్న నన్ను సూటి సమాధానం చెప్పుకోరు నాకు. ఇట్లా మంచి క్వశ్చన్ పనికొచ్చే క్వశ్చన్. నాకు పనికి రావాలి అవన్నీ పని వల్ల అవన్నీ నాకెందుకు, అదంటే ఏంటిది ఇదంటే దాంతో నాకే. నువ్వు సినిమా గురించి అడుగు, సరే మీరు మినిమం ఏదన్నా రివ్యూ గురించి అడుగు, లేకపోతే నా వ్యక్తిగత జీవితం గురించి అసలు నువ్వు అసలుకి నీ లైఫ్ ఏంది, నువ్వు అసలుకి ఎక్కడికి పోతున్నావు, ఎక్కడ పోవాలనుకుంటున్నావు అవి అడుగు. అదంటే ఏంటిది ఇదంటే అయ్యని నాకెందుకు. ఆ కామెంట్లు పెట్టారు. ఇప్పుడు అమ్మాయిలు ఎంతో మంది కొంచెం వాళ్ళు కూడా ఫేమస్ కావాలని చెప్పేసి రీల్ పెడతారు. నేను ఇంకా అబ్బాయి నాది అరే అవులే అరే అదే కొంచెం ఉంటుంది. అమ్మాయిలు అయితే ఇంకా పచ్చిగా ఉంటాయి, అయినా కానీ వాళ్ళు తట్టుకొని రీల్స్ చేసి కొంచెం సెలబ్రిటీలుగా. సరే ఇప్పుడు ఇంటర్వ్యూ మీరు నన్ను తీసుకుంటా, నేను మిమ్మల్ని తీసుకోవాలా? నేను కూడా యాంకరే, కాకపోతే ఏంటంటే మళ్ళీ యాంకర్ అనే స్టాంప్ పడుతుంది అని చెప్పేసి నేను యాంకరింగ్ చేస్తలేను. ఓకే అట్లా అందు గురించి నా కామెంట్లు పెడతారు, పెట్టుకొని ఐ లవ్ యూ మీడియా, ఐ లవ్ యూ నా ఫ్యాన్స్. వాళ్ళు కూడా నా ఫ్యాన్సే. మినిమం డిగ్రీ ఉండాలి, కింది స్థాయిలోకి అర్థం కాదని చెప్పారు డైలాగ్. ఇప్పుడు ట్రోల్ చాలా మంది 100 వీడియోలు అమ్మాయి అబ్బాయి ఎక్కడ ముద్దులు పెట్టుకున్నా ఏ పెట్టుకున్నా కానీ ట్రోల్ చేస్తున్నారు. చేసుకుంటా మనకు వచ్చిన ఇబ్బంది ఉంది. ఇప్పుడు నేను క్వశ్చన్ అడగాల వద్దా చెప్పు. మినిమం డిగ్రీ ఉండాలి అని మీరు ఒక డైలాగ్తో ఫేమ్ అయ్యారు, దాని మీద ట్రోల్స్ కూడా నడిచినాయి. ఈ మినిమం డిగ్రీ అసలు డిగ్రీలా ఎన్ని గ్రూప్స్ ఉంటాయి? ఇంకా అయ్యొద్దు నాకు అయిపోయా.
ఆ డిగ్రీలో గ్రూప్లో ఎన్ని ఉన్నాయి అవి ఎన్ని ఉన్నాయి అది వద్దు. చదువు మినిమం డిగ్రీ ఉంటే మనం బతకాలనుకుంటే డిగ్రీ లేకపోతే ఎంతసేపటికి గ్రామ స్థాయిలని ఆటో తోలుకుంటున్నాం, లేకపోతే వరాలు తీసుకుంటా, నాటేసుకుంటా, లేకపోతే బర్రెలు కాసుకుంటా, గొర్రెలు కాసుకుంటా, మేకలు కాసుకుంటా, అదే అయిపోతుంది లైఫ్. కొంచెం మినిమం డిగ్రీ చదువుకుంటే మంచి ఇటు హైదరాబాద్కి వచ్చేసి యాన్నో ఐటీ కంపెనీలో ఎక్కడనో ఒక ఆడ మంచి జాబ్. ఇప్పుడు కనీసం ఒక గేట్ కాడ వాచ్మెన్ ఉండాలనుకున్నా కానీ నువ్వు ఎంత చదువుకున్నావు అంటున్నారు. అట్లా డెవలప్ కావాలి, మినిమం డిగ్రీ ఉండాలి. అలా చదువుకోండి. నేను ఇప్పటికి కూడా చదువుతున్నా, చదువుకోండి, మినిమం డిగ్రీ చదువుకోండి. ఐఏఎస్ ఐపీఎస్లు కాండి. నా కోరిక ఏంటంటే ప్రతి ఒక్కరు కనీసం చాలామందికి 25% మందికి డబ్బులు ఉంటే 75% మందికి డబ్బులు లేవు. వీళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ చదవంత డబ్బులు లేకపోయినా కానీ కనీసం మినిమం డిగ్రీ అనేది చదువుకుంటే కొంత మనం డెవలప్ అవుతాం. ఇప్పుడు ఫుల్ ఫామ్స్ ఏంటి అవన్నీ నాకు వద్దు, అది ఎంత తర్వాత, అదంతా నా సబ్జెక్ట్ కాదు. నేను టీచర్ని కాదు. సరే టీచర్ కాదు కానీ నేను నా టీచర్. నీ సినిమా నువ్వు యాక్టింగ్ వచ్చా, నీకు పాటలు వచ్చా? ఇప్పుడు మల్టీ స్టార్ అన్నావు కదా, అసలు మీకు యాక్టింగ్ అదాడు. ఇప్పుడు నువ్వు మల్టీ స్టార్ అన్నావు కదా, మల్టీ స్టార్ అందు గురించి నేను ఎందుకు పెట్టుకున్నా అంటే నాకు కొన్ని ఉన్నాయి అన్ని రియల్గా కూడా. నేను గ్రామ స్థాయిలో ఉన్న అన్ని పనులు చేస్తా. వరాలు తీసిన, నాగలు దున్నా, గొర్రె దున్నా, దంత దున్నా, నారు మోసిన, అన్ని వ్యవసాయ పనులు మొత్తం చేశా. ఇప్పుడు కార్పెంటర్ పని మొత్తం వచ్చు. ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సింగర్, పాటలు పాడతా, కరాటే నేర్చుకున్నా, రైటరు, మంచిగా డైలాగులు కానీ నేర్చుకున్నా. కానీ మనం ఎవరిని కొట్టము, ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు. అయిపోయిందా మనం డైలాగ్ వచ్చేద్దాం ఇక, మీ వర్షన్లోనే వచ్చేద్దాం ఇక. నేను ఏం అడగను, ఫుల్ ఫామ్ లే. నువ్వు ఇట్లాంటివన్నీ ఒక టీచర్, ఇప్పుడు టీచర్లు ఉంటారు కదా, వాళ్ళకి అడుగు టీచర్లు. మీ క్వాలిఫికేషన్ చెప్పండి అయితే, నేను ఏం అడగా. నేను ఎంఏ పొలిటికల్ సైన్స్. ఎంఏ మళ్ళీ లోతులో బొమ్మ ఇంకేం అడగదు, ఫుల్ ఫామ్ ఇంకా ఎన్ని వద్దు, నాకు అవసరం లేదు అవి. అంటే మన ఇంటర్వ్యూ కానీ నాకు అవసరం లేదు. నాకు అవసరం లేదు. ఇప్పుడు అట్లాడు చెప్పండి అయితే. అట్లా ఇక అన్నంటే పెద్దగా అవుతుంది. నేను ఒక 3 కామెడీ కానీ ఒక 5 రసాలు చెప్పి అవి 5 యాక్ట్ చేయండి, ఒక డైలాగ్ తీసుకొని. ఇప్పుడే అందరు మీ వర్షన్లోకి వచ్చిన నేను సింగరు రివ్యూ చెప్తా, అట్లా సాంగ్ పాడమంటే పాడతా. ఓ పని చేయండి, నేను యాక్చువల్గా 100% పాజిటివ్. కానీ ఇప్పుడు నేను అన్నా కదా, ఈ అమ్మాయిలు కాదు అబ్బాయిలకు ప్రధానంగా ఏంటంటే ఈ పాజిటివ్ అనేది 2000 మంది తగ్గారు. నాకు 2000 మంది ఫాలోవర్స్ తగ్గారు. ఒక్కటే పాట పెట్టా, ఒక్క పాట వల్ల 2000 మంది తగ్గారు. ఏ పాట అది? మహిళలకు అనుకూలంగా నేను 100% రియల్ లైఫ్లో అమ్మాయిలకు నేను 100% నేను టాపిక్ డైవర్ట్ వద్దు, ఉంటా. వస్తమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా. ఎప్పుడు అది? మొన్న. డేట్ చెప్పండి. మొన్న అంటే నీకు తెలుసు వద్దు అలాగే తెలుసు వాళ్ళకి. మొన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ మహిళా మౌనమేలా గలం విప్పి గర్జించాలి, ఓ మహిళా మౌనమేలా గలం విప్పి గర్జించాలి, ప్రశ్నించాలి, ఎదురించాలి, యుద్ధంకైనా సిద్ధపడాలి, ప్రశ్నించాలి, ఎదిరించాలి, యుద్ధంకైనా సిద్ధపడాలి, ఓ మహిళా మౌనమేలా గలం విప్పి గర్జించాలి. కర్మాగాచారం అంటూ మన మహిళల బ్రతికింతేనంటూ, కర్మాగాచారం అంటూ మన మహిళల బ్రతికింతేనంటూ, వెనుతిరిగి వెళ్ళిపోవద్దమ్మా, ఎదిరిస్తే గెలిపే నీదమ్మా, ఓ మహిళా మౌనమేలా గలం విప్పి గర్జించాలి. ఇట్లా పాజిటివ్గా పాడితే ఈడు నెగిటివ్ అనుకుంటే ఈడు పాజిటివ్గా అని చెప్పేసి 2000 మంది టపా 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 తెల్లటర్ల గోయ నమస్కారం అయిపోయారు. అదొక పాట. ఇంకోటి ఏంటంటే పట్టాల చదువున్నా ఉద్యోగం రాదాయే,
నిరాశతో నిరుద్యోగినై తిరుగుడాయే కన్నోడికే కొడుకు బరువాయే అసహాయుడనైన నా గొంతులో పాటే రాదాయే ఏ పాట పాడను ఏమని పాడను బ్రతుకే కన్నీరు ఓరయ్యా బ్రతుకే కన్నీరు మాయ్యా బ్రతుకే కన్నీరు మగ బిడ్డనైనని నన్ను మెచ్చుకున్నారు సాగు భూములమ్మేసి నన్ను చదివించారు డిగ్రీలు పుచ్చుకొని డిగ్రీలు పుచ్చుకొని దిక్కులు చూస్తున్నాను ఏ పాట పాడను ఏమని పాడను బ్రతుకే కన్నీరు ఓరయ్యా బ్రతుకే కన్నీరు మాయ్యా బ్రతుకే కన్నీరు ఆశలు పెంచుకున్న అమ్మను పెంచలేను తోబుట్టు చెల్లెలుకు తోడునే తేలేను జోగినై తిరుగుతున్నా జోగినై తిరుగుతున్న నిరుద్యోగిని నేను ఏ పాట పాడను ఏమని పాడను బ్రతుకే కన్నీరు ఓరయ్యా బ్రతుకే కన్నీరు అవస్థ పోయేటి వ్యవస్థ ఎప్పుడొచ్చో ఈ కుళ్ళు సమాజము ఏ రోజు మారేను ఆ రోజే పాడుతా తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తముద్దయి ఎదుగుతున్నప్పుడు 9 మాసాలు నిండుతున్నప్పుడు అమ్మాయిగా నేను కడుపులుండన్నప్పుడు తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తముద్దయి ఎదుగుతున్నప్పుడు 9 మాసాలు నిండుతున్నప్పుడు అమ్మాయిగా నేను కడుపులుండన్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చే కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన సేమోలే సొమ్మసిల్లునమ్మ అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవ సోమ్న ఎన్ని జన్మలున్న కౌలు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా అట్లా అమ్మ పాట ఇంకా స్పెట్స్ తీసి వాడచ్చు కదా, ఇప్పుడు కూడా స్పెట్స్ అవసరమా చెప్పండి. ఆట పాటకు మొదటి ఆది గురువమ్మ మంచి మాటలు చెప్పే బంగారు బొమ్మ 5 ఏళ్ల వయసులో పలక చేతికిచ్చి బడికి ఓ బిడ్డని బతుకు దారి చూపి ఓ నామాలు నేర్చి 1, 2 చదివి వయసుతో పాటు చదువు పెరుగుతుంటే ఎదిగిన కొడుకును కళ్ళ చూసుకుంటూ కడుపు నిండినంత సంబరపడుతుంది. టీచరు గొప్ప డాక్టరు కలెక్టరు కావాలనుకుంటుంది. మనసున్న తల్లి మనసులోన అమ్మని కలనెన్నో ఎన్నో కంటది. జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు జన్మంతా కొలిసేటి దైవము అమ్మా. ఇట్లా అయిపోయినా చెప్తే నేను స్టార్ట్ చేశానండి ఒక క్వశ్చన్. మీరు ఆ స్పెట్స్ తీయండి ఫస్ట్. పాడమంటే మీరు ఆ స్పెట్స్ తీయండి ఫస్ట్. నాకు మీ ఎక్స్ప్రెషన్స్ ఏమి కనిపిస్తలేవు. ఏడ్ చేశారు మొత్తం. తీయండి ఒక డైలాగ్. ఇంకేమైనా పాడాలా? డైలాగ్ చెప్పండి, పాటలు వద్దు ఇప్పుడు మాకు. డైలాగ్ నవరసాలు. మళ్ళా స్పెట్స్. నేను వెళ్ళిపోతానండి ఇక్కడ నుంచి మీరు ఊకే స్పెట్స్ పెట్టుకుంటే. నాకు ఇష్టం ఉండదు తీసి. మేము అన్ని ఇంటర్వ్యూలు చూసినాం. మేము ఆడ పెట్టేసుకోవచ్చు, ఎవరు ఎత్తుకోరు ఈడ.
స్టార్ట్. బాలయ్య గారి డైలాగ్ అంటే మీకు బాగా ఇష్టం కదా, అదే డైలాగు. ఇలా చెప్పినగా సీను గారు మీ అమ్మ బాగుంది అనే దానికి మీ అమ్మ మొగుడు ఆ డైలాగ్ ఆ చెప్పండి. డైలాగు నాకు నచ్చలేదు అనుకున్నా, ఆ డైలాగ్ చెప్పను, అది నేర్చుకోను. మనం చేసేది కూడా నేను కొంచెం నా కంటెంట్ సరే మీరు ఏం చెప్తారో అదే చెప్పండి. ఇక నేను ఇప్పటిదాకా చెప్పాను కదా అవన్నీ, నా ఓన్ డైలాగ్ చెప్పాలన్నా అవి చెప్పు. ఇప్పటిదాకా చెప్పాను కదా. డైలాగులే కావాలి. అరవకు కంఠం కోసేస్తా, ఓకేనా? హ్మ్? అరవకు కంఠం కోసేస్తా. అది కూడా నీట్గానే ఉంటుంది. కత్తులతో గొడ్డలతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. ఇది వద్దు. అది డైలాగ్ చెప్పండి 2-3 నేను చెప్తాను. ఈ అయితే వీరసింహారెడ్డి ఇలాగా పోలీస్ స్టేషన్లో చెప్పిన వీరసింహారెడ్డి మళ్ళీ చెప్పండి ఒకసారి నాకు, నేను మళ్ళీ అందులో బెస్ట్ ఎంచుకొని చెప్తా. ఇలాగటి పోలీస్ స్టేషన్లో చెప్పినాయా? అదేనా? ఏదైనా కొత్త ఏమైనా ఉంటే కూడా చెప్పండి. భయం నాకు బయట ఎట్లనేదిరా బోసుడికి. అది మీరు భయపెడితే అది ఒకటి ఈ రవితేజ్ విక్రమార్కుడు సినిమా. మీరు భయపెడితే భయపడడానికి గల్లీలో తిరిగే గుండె నా కొడుకుని అనుకుంటున్నారా? విక్రమ్ రాథోడ్ IPS పోలీస్. ఎవరో నేను పంపిందని పైన ఎముడడితే చెప్పు, కింద ఒకడున్నాడు వాని పేరు బింబిత్రికర్త సామ్రాజ్య బింబిసారాడు అని చెప్పు. ఇది చెప్పండి. ఇంక చెప్పాను. ఇది నవరసాలే కావాలి నాకు. ఈ డైలాగ్ నవరసాలే కావాలి. స్టార్ట్. ఫస్ట్ ఏ రసం చెప్తారు? 3 చెప్తా. 3 కదా, 5. కామెడీ 5 చెప్పాలి. కామెడీ చెప్పాలి, ఒకటి కోపం చెప్పాలి, ఒకటి రొమాంటిక్ చెప్పాలి, పక్క ఉండాలి 3 అయితే. రొమాంటిక్ చెప్పండి, ట్రోల్ చెప్పాలి. అంతలేదు, చెప్పాల్సిందే. కెమెరాకి చూడండి. కెమెరా రోలింగ్, యాక్షన్ స్టార్ట్. ఎవర్రా నేను పంపిందని పైన ఎప్పుడో చెప్పు, కింద ఒకడు ఉన్నాడు వాని పేరు బింబిత్రికర్త సామ్రాజ్య బింబిసారాడు అని చెప్పు. ఇప్పుడు కోపం. ఎవర్రా నేను పంపిందని పైన ఎముడాడితే చెప్పు, కింద ఒకడు ఉన్నాడు వాని పేరు బింబిత్రికర్తల సామ్రాజ్యాధిపతి బింబిసారాడు అని చెప్పు. ఒకటి భయపడకుండా చెప్పాలి, ఒకటి ఏడ్చుకుంటూ చెప్పాలి, రొమాంటిక్ లాగా. ఏడ్చుకుంటా. ఎవర్రా నేను పంపిందని పైన ఎముడాడితే చెప్పు, కింద ఒకడున్నాడు వాని పేరు బింబిత్రికర్తల సామ్రాజ్యాధిపతి బింబిసారాడు అని చెప్పు. ఏడు. ఓకే, నెక్స్ట్. భయపడకుండా సారు ఎవర్రా నేను పంపింది నన్ను పైన ఏమిడో చెప్పు సారు, పైన ఒక్కడు కింద ఒకడు నాడు వాని పేరు బింబిత్రికర్తల సామ్రాజ్యాధిపతి బింబిసారాడు అని చెప్పు సారు, నీ దండం పెడతా సారు, నాకేం తెలియదు సారు. ఓకే, సో లాస్ట్ అండ్ ఫైనల్ రొమాంటిక్. రొమాంటిక్ చెప్పండి. అయ్యా రొమాంటిక్ చెప్పండి, నవ్వుతారండి. ఎవర్రా నేను పంపిందని ఎవర్రా నేను పంపిందని పైన ఎముడాడితే చెప్పు, కింద ఒకడున్నాడు ఆయన పేరు బింబిత్రికర్తల సామ్రాజ్యాధిపతి బింబిసారాడు అని చెప్పు. ఓకేనా? వచ్చేసేయి, చెప్పేసాయి. అది రొమాంటికా? అదేదో పండు నచ్చితే అంటారు కూడా, అట్లా ఉంది అది. ఇంక అంతే, అంతకంటే ఎక్కువ చేస్తే అంతకంటే ఎక్కువ నేను అడిగినా కూడా మీరు చెప్పరని నాకు ఇలా అర్థమైంది. నేను ఏవో చాలా క్వశ్చన్స్ రాసుకున్నాను కానీ ఆయన ఏమీ చెప్తాడు అనమాట. అప్పటికే నేను కూడా ఏం అడగొద్దని ఫిక్స్ అయిపోయినా, ఇక చాలు ఇంటర్వ్యూ. ఇంకేం కావాలి? ఇంకేం వద్దండి, మీరు ఏమడినా చెప్పరని మాకు అర్థమైంది. సరే, నీకోసం చిన్న యాక్టింగ్ చేసి. సరే, నా కోసం అంట. మీరు అడుగుతున్నారు కాబట్టి మీరు ఇది పెట్టుకుంటేనే వస్తుంది, లేకపోతే రాదు. ఎందుకంటే నా కళ్ళు చూడరు అప్పుడు కాబట్టి. ఎందుకంటే నేను యాక్టర్ కాబట్టి. యాక్టర్ అన్నప్పుడు అందరిని యూస్ చెప్పాలి. సరే చెప్పండి. నేను చూసే చెప్తాను కదా. కనదోడు తీస్తే నిన్ను చూడలేకపోతున్నావు. ఎందుకు కొడుతున్నా? గుణసూలాగా. కానీ మా కెమెరామెన్ చూడండి పోనీ. చిన్నది ఒక లవ్, అమ్మాయి మధ్యలో అబ్బాయి మధ్యలో ఒక చిన్న లవ్ సీన్, చిన్నది. టెంపరీగా నువ్వు నా లవరు
వామో నేను రియల్ గా కాదు Real గా కాదు. temporary అంట టెంపరీ ఈ చిన్న సీన్ కోసం ఒక్క 1 మినిట్ ఓకేనా. నేను ఒక చాక్లెట్ ఇస్తా, ఉత్తగానే సినిమా కొత్తగానే ఇస్తారంట నిజంగా కాదు, మళ్ళీ ఆమె తీసుకోవచ్చండి దెబ్బ చాక్లెట్. నీకు ఒక చాక్లెట్ ఇస్తా, అది తినాలి అని చెప్పేసి దగ్గాలి, ఈ గొంతులో మండుతుంది అన్నట్టు. నువ్వు తినకుండా యాక్టింగ్ అని చేయి, నువ్వు తినేట్టు యాక్షన్ చేయి, లేకపోతే నిజంగానే తెచ్చిన. సరే యాక్టర్ కదా, నీకు ఒక చాక్లెట్ ఇస్తా అని ఇట్లా గొంతు పట్టుకో. ఆ తర్వాత నేను మొత్తం నేను డైలాగ్ చెప్తాను, ఓకేనా? సరే రెడీయా? నువ్వు తినేం లేదు, ఉత్తగానే అట్లా వేసుకున్నాను. ఓకే అది మొత్తానికైతే హాయ్ సీత అనగానే హాయ్ రాను, ఈరోజు నా బర్త్డే అంట. అవునా? నా చెప్పలేదు. సౌమ్య, సీత కాదు. నువ్వు ఇప్పుడు నా లవరు, యాంకర్ కాదు. ఏదో ఒకటి సీత చెప్పండి, నీ పదే పేరు. పదే నీ అనకండి పేరు సార్ నా సీత. మాట. సీత నీ పేరు, డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు, చెప్పండి. ఓకేనా? గుర్తుంది కదా? గుర్తుందండి. హాయ్ సీత అంట హాయ్ రా, ఈరోజు నా బర్త్డే. అవునా? నా చెప్పలేదు. హ్యాపీ బర్త్డే. నాకు చెప్పలేదు అన్న హ్యాపీ బర్త్డే వద్దు, సరే ఓకేనా? రెడీయా? హాయ్ సీత, హాయ్. నీకు సర్ప్రైజ్. ఏంటో? ఈరోజు నా బర్త్డే, నాకు చెప్పలేదు. నీకు చాకిదా అని చెప్పలే. ఇగో నీకు ఇష్టమైన చాక్లెట్, క్యాచ్. నేను ఇది తినను, నాకు వద్దు. తిను, నాకు వద్దు. తినే యాక్షన్. ఓకే మండుతుందా? మండుతుందా? ఏం పుట్టింది అట్లా నవ్వుతున్నావు? మండుతుందా? 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 మరి నా గుండెలు ఎంత మండాలని? నువ్వు నేను లవ్ చేసుకున్నాం కదా, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదా, మీ ఇంట్లో కూడా మాట్లాడాను కదా, నన్ను లవ్ చేసి సినిమాలకు షికార్లకు వానమ్మటి ఈనమ్మటి ఓయిలమ్మటి తిరుగుతావా? మరి నా గుండెలు ఎంత మండాలని? పేరుకే సీత, చేసేది మొత్తం షకీలా. నీలాంటి వాళ్ళు భూమి మీద బతకూడదే, చచ్చిపోవాలి. చచ్చిపోవాలా? ఏయ్ మీరు ఎవ్వరు రావద్దు, తొక్కి పడేస్తా, అవుట్, ఎవ్వరు రావద్దు. నువ్వు చచ్చిపో చచ్చిపోయింది. సీత దయ్యం. సీత సీత చచ్చిపోయా సీత, నువ్వు వెళ్ళదు సీత, నేను కూడా చచ్చిపోతా. నువ్వు ఇంకా చావలేదే, చావలే. చచ్చిపోయావా? 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 ఇప్పుడు నేను దయ్యం అయి వచ్చిన, నిన్ను వదలా నేను. ఇద్దరం దయ్యాలే. ఇక్కడ ఏం చేసుకున్నాం అక్కడ నేను అదే చేసుకుంటాం కదా. నువ్వు నన్ను ఏం చెయ్యలేవురా. ఓకే డన్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కామెడీ చేయాలా? కామెడీయా? కామెడీ ఏం చేస్తారు చెప్పండి? చేస్తా. చెప్పండి ఏం చేస్తారో. చేయమంటారా? చేయండి, కెమెరా ఉంది కదా అక్కడ. ఒక పల్లెటూరు వ్యక్తి పట్టణానికి వస్తాడు. ఓకేనా?
నువ్వు సారు యజమాని. ఉమ్. నమస్కారం సార్. నమస్తే. సార్ మాది నల్లగొండ జిల్లా ఉమ్. మిర్యాలగూడ మండలం ఉమ్. గ్రామం తడకమల్ల. కాలం కాక పట్టణానికి కావాల్సి వచ్చింది. ఉమ్. సరే ఏదైనా పని ఉంటే ఇప్పించండి సార్. ఉమ్. ఏ పనైనా చేస్తావా? చేస్తాను సార్. ఏ పనైనా? ఏ పని చేస్తాను. మళ్ళీ చెయ్యను అనొద్దు. చేస్తాను. మళ్ళీ చెయ్యను అనొద్దు, ఇప్పుడే చెప్తాను. చేస్తాను సార్. మీరు ఎట్లా చెప్తే అట్నే చేస్తాను. ఉమ్. ఓకేనా? ఓకే. రైట్. ఆడ మా బర్రెలు ఉన్నాయి. నా కంటెంట్ దెబ్బతీస్తుంది మళ్ళీ. ఓకే. కరెక్ట్గా ఆడింది. ఏ పని అయినా చేస్తావు అన్నది కరెక్టే. మళ్ళీ డైవర్ట్ ఓకే. చేస్తాను. నువ్వు నవ్వు మాకు నవ్వుతే కంటెంట్ డైవర్ట్ సీరియస్ మ్యాటర్. సీరియస్. ఏ పని అయినా చేస్తావా? చేస్తాను సార్. ఎట్లా చెప్తే అట్లా చెప్పాలి. అట్నే చెప్తాను. సరే, నేను ఎప్పుడు బిజీగా ఉంటా. నీది కూడా నేనే చేస్తున్నా. నేను ఎప్పుడు బిజీగా ఉంటా. ఇప్పుడు నువ్వు పనివాడివి. నేను ఎప్పుడు బిజీగా ఉంటా. అమ్మగారు ఫోన్లు లేవు. అమ్మగారు పిలిస్తే పోవాలి. అమ్మగారు నేను ఇంటికాడ ఉంటా. బర్రెలకు నీళ్ళు పెట్టడం, కుర్తి పెట్టడం, పాలు పిండడం, పెండ తీయడం, కూరగాయలు అవన్నీ తీసుకురావడం అన్నీ చేస్తా. మళ్ళా అక్కడి నుంచి అమ్మగారు వచ్చి అయ్యగారికి చెప్తా. అయ్యగారు ఈ ఫోన్ సౌకర్యం లేదు కదా. అమ్మగారు చెప్పింది అయ్యగారికి, అయ్యగారికి చెప్పింది అమ్మగారు చెప్తానంటే. అయ్యగారు ఆఫీస్లో ఉంటాడు ఎప్పుడు. అమ్మగారి ఇంటికాడ ఉంటుంది. ఏమైనా చెప్పమంటే ఇట్లా చెప్తానంటే. అమ్మగారు ఎట్లా చెప్తే అట్లా చెప్పు. సరేనా? సరే. ఇప్పుడే చెప్తున్నా. అమ్మగారు ఎట్లా చెప్తే నాకు అట్నే వచ్చి చెప్పాలా. చెప్తాను. 4 రోజులు మొత్తం. ఫస్ట్ రోజు నువ్వు ఆఫీసులో ఒక 100 మందితోటి సీరియస్గా ఒక పెద్ద కంపెనీ గురించి డిస్కషన్, భారతదేశంలో పై స్థాయికి నెంబర్ 1 స్థాయిలో మన కంపెనీ ఉండాలని సీరియస్గా వాళ్ళందరితోటి డిస్కషన్ చేస్తుంటారు అన్నట్టు, ఉద్యోగులతోటి. అప్పుడు నేను వస్తా. నాకేం తెలియదు ఎరుపు కానీ అంటే పల్లెటూరు నుంచి వచ్చినా కదా అట్లా. ఓ సారు మెల్లగా నువ్వు కూడా యాక్టింగ్ మంచిగానే చేస్తున్నావు. ఓ సారు మెల్లగా. ఓ సారు, ఇలా అమ్మ 5 గంటలకి రమ్మన్నది. ఇలా పెళ్లి రోజంట. 5 గంటలకి రమ్మన్నది. తొందరరా. వచ్చేటప్పుడు మొలకాయలు ఏమన్నది. అట్నే అది మల్లెపూలు తీసుకురాన్నది. అది ఓయగ్రా ఉంటుంది కదా, ఓయగ్రా తీసుకురామన్నది. పెళ్లి రోజంట. ఇంకా అదే గోళీలు ఉంటాయంట. గోళీలు అంట, మెడికల్ షాపులో అయ్యే గోళీలు అంట. ఏ పేరు చెప్పింది నాకేం తెలియదు, నాకు రాదు. ఆ గోళీలు తీసుకొని రమ్మని. తొందరరా పోరా, మీటింగ్ పోరే. అమ్మగారు రమ్మన్నది. మీకేం పనులు ఎప్పుడు అయ్యగారిని మొత్తం టైంకి రాకుండా చేస్తారు. పోరే. అరే పరువు పోతుందిరా, మెల్లగా చెప్పురా. అమ్మగారు రమ్మన్నది. తొందరరా, ఎన్న తీసుకోరా, పోరా. ఈ దండం పెడతారా, ఎందరూ పరువు పోతుందిరా, అంత గట్టిగా అరవద్దురా. ఇట్లాంటి విషయాలు పెళ్లి రోజు అంటే చాలా కథలు ఉంటాయిరా, సీక్రెట్ మెల్లగా చెప్పాలి. నువ్వు అమ్మగారు అట్టే చెప్పండి, అట్టే చెప్పన్నాగా నువ్వు. అరే చెప్పురా, ఏం చెప్పు, పక్క తీసుకు. ఏంటంటే అమ్మగారు రమ్మన్నది. అరే ఇలాంటి విషయాలు, సీక్రెట్ విషయాలు ఎవరికి వినపడకుండా చెప్పాలరా. ఎవరికి వినపడకుండా చెప్పాలి. వినపడకుండా చెప్పాలనా? ఓకే సరే, రేపు వచ్చినప్పుడు అట్నే చెప్తారా అని చెప్పేసి ఇద్దరు పోతారు. తెల్లారు ఆయన ఉదయం వస్తాడు, మళ్ళీ ఆయన సాయంత్రం వస్తాడు. ఈయన వాడతావే గట్టి చెప్పరా. ఈయన వాడతలేదు, గట్టి చెప్పు. మీ మామకు ఖాళీ అయిందంట, ఉస్మానియా హాస్పిటల్ ఉన్నాడంట, రమ్మంటుంది. రా. ఇట్లాంటివి ఎట్లా చెప్పాలి నువ్వు? నిన్నేం చెప్పినావు నువ్వు? గట్టిగా చెప్పొద్దు, ఎవరికి ఇంపడకుండా చెప్పాలని చెప్పినావు కదా. నిన్న మొత్తుకోవద్దు, ఎవరికి ఇంపడకుండా చెప్పినావు కదా. అట్లనే చెప్పాలి. ఈ రోజు ఇట్లా చెప్పాలి, గట్టిగా వరుసకుంటే చెప్పాలి. సీరియస్ మ్యాటర్ ఇది. సీరియస్ మ్యాటర్ ఏడ్చుకుంటే చెప్పాలనా? అంతే కదా మరి. సరే ఏడ్చుకుంటే చెప్తా కదా. నిన్నేం చెప్పినా ఎవరికి ఇంపడతలేదు, ఎవరికి ఇంపడకుండా చెప్పినా అన్నో కాబట్టి నేను అట్లా చెప్పిన. సరే పోయినా, మీ మామ కాలేదు, ఉస్మానియా హాస్పిటల్ ఉన్నాడు. చలో 3వ రోజు. అయ్యా
ఏమైంది ఏమైంది ముందా ఏడు పాపు అమ్మగారికి నొప్పులు వచ్చినాయి అయ్యా. అరే ఏడవకుండా చెప్పరా ఫస్ట్ నువ్వు. ఆంబులెన్స్ వచ్చింది, ఎందుకు వచ్చింది? ఆంబులెన్స్ వచ్చింది. అమ్మగారు ఆంబులెన్స్ వేసుకొని హాస్పిటల్ తీసుకుపోయినా. నిజమై నీలపూర్ హాస్పిటల్ వేసినాము. డాక్టర్లు పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ రామగారి గారికి ఏడవకుండా చెప్పు. బుట్ట ఉన్నాడు, బుట్ట పిల్లాడు, కాలు చేతులు ఇటు ఆడేస్తున్నాడు. అచ్చ నీరాగే ఉన్నాడయ్యా. ఈ విషయం ఎట్లా చెప్పాలి నువ్వు? నవ్వు కూడా చెప్పాలి. నవ్వుకుని చెప్పాలి. అవు మరి బిడ్డ పుట్టినప్పుడు ఎట్లా చెప్పాలి నువ్వు? ఏడ్చుకుని చెప్పాలని చెప్పినావు కదా. అది నిన్న. నవ్వుకుని చెప్పాలా? ఇప్పుడు బిడ్డ పుట్టినప్పుడు నవ్వు కూడా చెప్పాలి. సరే రా పోదాం రా. నాడు 4వ రోజు. 4వ రోజు అయ్యా. అయ్యా ఏమైంది? అరే నవ్వకుండా చెప్తా ఏమైందో. మన హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ మన ఇంటికి అన్నవారు. ఎందుకున్నారు? ఏమైంది? అరే నవ్వా ఫస్ట్. పోలీసు వాళ్ళు వచ్చారు. ఎందుకు వచ్చారు? అంబులెన్స్ వచ్చింది, ఫైర్ ఇంజన్ మించి అందరు గిన్నెలతోటి సర్రలతోటి మన ఇంటి ముందుకి మన ఇంటి మీద నీళ్ళు కుతావు. అసలు ఏం జరిగింది? ఫైర్ ఇంజన్ వచ్చింది, జనం అంతా చూస్తున్నారు, అందరు సర్రలతోటి గిన్నెలతోటి నీళ్ళు పోస్తున్నారు. ఫైర్ ఇంజన్ వచ్చేసి ఓ ఇటు మన బిల్డింగ్ మీద కొడుతుంది, మన బిల్డింగ్ తరగబడుతుంది. ఈ విషయం ఎట్లా చెప్పాలి? నవ్వు కూడా చెప్తావా? నేను పనులు నేను ఎందుకు పెట్టుకున్నా? అవసరం లేదు, వెళ్ళిపో నువ్వు ఇక్కడ నుంచి. నువ్వేం చెప్పినావు? నీకు పని అయ్యాను, నా దగ్గర పని లేదు, వెళ్ళిపో. నీ పని వద్దు నువ్వు. నైస్ నైస్ అండి, నైస్ కాన్సెప్ట్. సో చూసారు కదండి, మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, టాటా బై బై. ప్రమోషన్స్ కోసం చూస్తున్నారా? మీ బిజినెస్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వేదాంత్ టీవీని సంప్రదించండి.